హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రపంచ మార్కెట్ని కుదిపేస్తున్న ఒకే ఒక్క లోహం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. చైనా తీసుకున్న ఒక్క నిర్ణయం ప్రపంచాన్ని షేక్ చేసింది. ఎలాన్ మస్క్ కూడా ఇది మంచిది కాదని ఓపెన్గా హెచ్చరించాడు. అసలు వెండి మార్కెట్లో ఏం జరుగుతుంది? ఇది తాత్కాలిక భూమా లేక భారీ సంక్షోభానికి సంకేతమా? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. నేను మీ సాయికృష్ణ వరకాల, పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్. వెండి ధరలు ఎందుకు ఇంత వేగంగా పెరుగుతున్నాయి? ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. దీనికి ప్రధానంగా 3 పెద్ద కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఎలక్ట్రిక్ వాహనాలు బాగా పెరగడం. ఒక్క ఈవీ కారులో సాధారణ పెట్రోల్ కారుతో పోలిస్తే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ వెండి ఉపయోగిస్తారు. దీనివల్ల బ్యాటరీ కనెక్షన్లు, పవర్ మేనేజ్మెంట్, ఛార్జింగ్ సిస్టమ్ అన్నింటిలోనూ వెండి కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకొకటి సోలార్ ప్యానెల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. ప్రపంచం మొత్తం ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ వైపు వెళ్తుంది. ఒక్క సోలార్ ప్యానెల్ తయారీకి వెండి లేకపోతే అది పనిచేయదు. మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, శాటిలైట్స్ అన్నింటికీ వెండి అవసరం. ఇంకొకటి ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు బంగారం తర్వాత సురక్షితమైన పెట్టుబడిగా వెండినే చూస్తున్నారు. ఇన్ఫ్లేషన్ భయం, కరెన్సీ విలువ పడిపోవడం, జియో పొలిటికల్ టెన్షన్స్ వీటన్నింటి వల్ల ఇప్పుడు వెండిపై డిమాండ్ విపరీతంగా పెరిగింది. అసలు కొత్త ట్విస్ట్ ఏంటంటే చైనా కొత్త ఎగుమతి నియమాలు. ఇప్పుడు అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. చైనా వెండిపై కొత్త ఎగుమతి నియమాలు తీసుకొచ్చింది. చైనా అంటే చిన్న ప్లేయర్ కాదు, ప్రపంచంలో అతిపెద్ద వెండి ఉత్పత్తిదారులో ఒకటి. ఇక నుంచి వెండిని దిగుమతి చేయాలంటే ప్రభుత్వం అనుమతిని తప్పనిసరి చేసింది చైనా. అంటే దీని అర్థం ఏమిటి? ప్రపంచ మార్కెట్కు వెండి సరఫరా తగ్గుతుంది, ధరలు మరింత పెరుగుతాయనే భయం మొదలైంది జనాలకి. ఒక్క దేశం తీసుకున్న నిర్ణయం ప్రపంచ మార్కెట్ను కుదిపేస్తుంది. అసలు ఎలాన్ మస్క్ ఎందుకు భయపడ్డాడు ఈ పరిస్థితిపై? టెస్లా, స్పేస్ ఎక్స్ CEO ఎలాన్ మస్క్ ఈ విధంగా ట్వీట్ చేశాడు. ఇది మంచిది కాదు. వెండి అనేది అనేక పరిశ్రమలకు అత్యవసరం. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్లు, స్పేస్ ఎక్స్ రాకెట్లు, శాటిలైట్స్, బ్యాటరీలు, చిప్స్ ఇవన్నీ వెండి మీదనే ఆధారపడి ఉన్నాయి. వెండి ధర పెరిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. అదంతా చివరికి వినియోగదారుడిపై భారం పడుతుంది. అందుకే మస్క్ ఆందోళన వ్యక్తం చేశాడు. దీని ప్రభావం ఎవరి మీద పడుతుంది ఎక్కువగా? ఈ వెండి సంక్షోభం ప్రభావం పడేది సోలార్ ఎనర్జీ కంపెనీలపై, ఎలక్ట్రిక్ వాహన తయారీదారులపై, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీపై, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలపై. ఇన్వెస్టర్లు ప్రస్తుతానికి లాభపడవచ్చు, కానీ పరిశ్రమలకు ఇది పెద్ద హెచ్చరిక. అసలు సమస్య డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువ. ఇది ఒక్కసారిగా వచ్చిన సమస్య కాదు. గత 5 సంవత్సరాలుగా వెండి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది, కానీ సరఫరా తక్కువగా ఉంది. ప్రపంచ డిమాండ్ 1.2 బిలియన్ ఔన్సులు అయితే ప్రపంచ సరఫరా 1 బిలియన్ ఔన్సులు మాత్రమే ఉంది. అంటే 100 నుంచి 200 మిలియన్ ఔన్సుల లోటు కనిపిస్తుంది. చైనా ఎక్స్పోర్ట్ లిమిట్స్ వచ్చిన తర్వాత ఈ లోటు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ వచ్చిన మరో పెద్ద సమస్య ఏంటంటే వెండి ఉత్పత్తి ఎందుకు పెరగడం లేదు డిమాండ్ తగ్గట్లుగా? వెండి ఎక్కువగా కాపర్, జింక్ గనుల ఉత్పత్తులపై అక్కడి నుంచి మనకు వస్తుంది. కొత్త గని ప్రారంభించాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. గనుల్లో ఓర్ నాణ్యత తగ్గుతుంది. రీసైక్లింగ్ ఒక్కటే సరిపోదు. అంటే ఇది త్వరగా పరిష్కరించగల సమస్య కాదు. ఫిజికల్ వెండి నిల్వలు గణనీయంగా క్షీణిస్తున్నాయి. ఇప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంది. 2020 నుంచి కామెక్స్ వెండి నిల్వలు 70% తగ్గాయి. లండన్ వాల్స్లో 40% తగ్గాయి. షాంఘైలో 10 ఏళ్లలో కనిష్ట స్థాయికి చేరుకున్నాయి వెండి నిల్వలు. కొన్ని ప్రాంతాల్లో జస్ట్ 30 నుంచి 40 రోజుల నిల్వలు మాత్రమే ఉన్నాయి. అందుకే ఫిజికల్ వెండిపై అదనపు ప్రీమియం వేగంగా పెరుగుతుంది. షాంఘైలో ఫిజికల్ వెండి ధర ఔన్స్కు $80 ఉంటే కామెక్స్లో మాత్రం చాలా తక్కువ కనిపిస్తుంది. దీని అర్థం ఏమిటి? పేపర్ వెండి చౌకగా ఉంది, నిజమైన వెండి మాత్రం దొరకడం లేదు. ఇప్పుడు అస్సలు బాంబ్. పేపర్ వెండి ఫిజికల్ వెండి నిష్పత్తి అన్నది 356:1గా ఉంది. అంటే మార్కెట్లో ఉన్న నిజమైన వెండితో పోలిస్తే పేపర్ కాంట్రాక్టులు 356 రెట్లు ఎక్కువ. ఇది చాలా ప్రమాదకరం. మొత్తంగా చూస్తే వెండి డిమాండ్ పెరుగుతుంది, సరఫరా తగ్గుతుంది. చైనా నిర్ణయాలు కీలకం. పరిశ్రమలు ఒత్తిడిలో ఉన్నాయి. ఇది కేవలం ధరల కథ కాదు, ఇది రాబోయే గ్లోబల్ ఇండస్ట్రియల్ క్రైసిస్కి సంకేతం కావచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. వెండి ధరలు ఇంకా పెరుగుతాయా లేక తగ్గుతాయా? మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.